నమస్కారం. జూలై 4 ఆషాఢమాస శుక్రవారం శుక్లపక్ష నవమి సాయంత్రం 4:25 వరకు తదుపరి దశమి. చిత్తా నక్షత్రం సాయంత్రం 5:30 వరకు తదుపరి స్వాతి నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి 9 గంటల మధ్య కలదు. శుక్రవారం చిత్త ముసలయోగం భోజనహాని, స్వాతి నక్షత్రం గదాయోగం అశుభం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు, వాయిదా వేసుకోవడం మంచిది. అమావాస్య రోజు కానీ గ్రహణం విడిచిన తర్వాత కానీ రేగు ఆకులు గంగాజలంలో కలిపి పరమశివుని అభిషేకిస్తే శివకటాక్షం లభిస్తుంది. పితృదేవతల కూతుర్లు అంటే స్వధాదేవి, పితృదేవతల అయోనిజులైన మేధ, ధన్య మరియు కళావతి వీరిని పొద్దున లేవంగానే తలుచుకోవడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని శాస్త్రం. నిత్యం గోరింటాకు పెట్టుకోవడం వలన ఆధ్యాత్మిక పరంగా అమ్మవారికి ప్రీతికరమే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచిది. అష్టమి తిథి శివునికి అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరం. అష్టమి నాడు చేసే ఈశ్వరారాధన అమ్మవారికి అర్చన మరింత విశేష శుభ ఫలితాలు కలగజేస్తుందని గురువచనము. గోచారంలో మీన మేషరాశి వారిపైన గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల వలన వీరు మహాలక్ష్మి అమ్మవారిని స్తోత్రాలతో మారేడు దళాలతో పూజించిన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. జై శ్రీరామ్.